ఇప్పుడు వైసీపీలో చేరాక ఖాళీ అయిపోయింది. ఎవరు దానికోసం ఆ మొగ కేసీని అటువైపు వెళ్తూ బండి మీద కనీసం కేసీని భవన్ కాసి చూడడానికి కూడా ఇష్టపట్ల. దెబ్బతో పిచ్చెక్కిపోయింది. ఎప్పుడు ఒక 10 మందితో మాట్లాడే వ్యక్తి ఒంటరివాడు అయిపోతే వాడికి మెంటల్ రావడమే కాకుండా చేయి కోసుకుందామని ఒకసారి అనుకుంటాడు, తాళ్ళతో కట్టేసుకుందామని ఒకసారి అనుకుంటాడు. ఇంకా పిచ్చి ముదిరితే ఏం చేస్తాడంటే ఫ్యాన్ అంటే ఫ్యాన్ ఉరేసుకుంటాడు. వీడు త్వరలో చేసుకునే పని ఇది. వాళ్ళ కుటుంబ సభ్యులకు చెబుతున్నా, ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు లేదా రాధికారెడ్డి గారు మంచి డాక్టర్స్, వాళ్ళు అర్జెంటుగా ముందు వాళ్ళకు చూపించండి. ఏదో ఈ మాటలు చూస్తుంటే పిచ్చెక్కింది అనుకుంటున్నారు, కానీ రాజకీయ మాటలలాగా లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి నీ మీ పోటీ చేయడం ఏంటి? అసలు అర్థం పడుతుందా? నువ్వు పోటీ చేయబడి నా మీద. వీడికి ఫస్ట్ నుంచి ఒక అలవాటు ఉంది. ఇతని దగ్గర ఇతనికి అవలక్షణాలు ఉన్నాయి. మన హైదరాబాద్లో చెప్పే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే హైదరాబాద్లో సరిగ్గా రాలా. 96 నుంచి హైదరాబాద్లో గెస్ట్ హౌస్ ఉండేది, బెంగళూరులో గెస్ట్ హౌస్ ఉండేది, ఢిల్లీలో గెస్ట్ హౌస్ ఉండేది, విజయవాడలో గెస్ట్ హౌస్ ఉండేది. 4 గెస్ట్ హౌసులు, అందులో క్యారేజీలు, అందులో వంట మనుషులు. ఇతనికి ఎందుకండి? అందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ సెక్స్ రాకెట్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవడయ్యా అంటే కేసీఆర్ నాని. ఒకసారి మా అన్న నారాయణ గారు, ఎవరో మాజీ ఎంపీ నారాయణ గారిని అడగండి. వీడి జీవితం భోజనాలు పెట్టు, లేకపోతే ఎవరికేం కావాలో అవి చూసి పనిచేసే మనిషి. ఈ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని కట్టా బొట్టా చదువుకొని హైదరాబాద్ పంపిస్తావా? ఎన్నికల్లో నువ్వు 3 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడిపోతావు. నీ బట్టలన్నీ మూట కట్టి నీ నెత్తి మీద పెట్టి జగ్గేపేట చివరి వరకు తరిమి కొట్టి ఆంధ్ర బార్డర్లో నిన్ను వదిలిపెట్టి వస్తావు వెనక్కి. పిచ్చోడా ఏంటి అనుకుంటున్నావు నువ్వు? ఇది అధికార పార్టీ ఉంది, అధికార సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు వెనక, లేదా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. దీని చంద్రబాబు నాయుడిని ఏం వాగినా అనుకుంటున్నావు? పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే నాలుక కోస్తావు. ఏంటనుకున్నావు? నీ కేసీఆర్ భవన్ దగ్గరికి వచ్చి నీకు దమ్ముందా అక్కడికి రావడానికి? నువ్వు వస్తానంటావా? రమ్మంటా నేను. తెలుగుదేశం పార్టీలో ఉండగా కుదిరింది నీకు. ఎందుకంటే జనాలు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు వీళ్ళందరూ. చంద్రబాబు గారి పార్టీ, చంద్రబాబు గారు అంటే ప్రాణం, చంద్రబాబు కుటుంబం గురించి ప్రాణం ఇస్తారు వీళ్ళు. అలాంటిది నువ్వు వాపుని చూసి బలుపు అనుకొని ఇవాళ అక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావా? కేసీఆర్ నాని దెబ్బకి ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు ఎత్తేసారండి. అందుకే వీడి మాట వస్తే కాలుమని 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 అంటాడు. ఎందుకంటే వాడు ఒకవేళ డబ్బులు అడిగాడని అప్పించినాడు, కాలుమని అంటాడు.